ఆ పార్టీలకెంచి ఈ పార్టీలకు, ఈ పార్టీలకెంచి ఆ పార్టీలకు పార్టీలల్ల చేరికలు మస్తు జోరుగైతాయి. అందుట్లా ఓట్ల ముంగట ఇంగింత ఎక్కువనే ఉంటాయి చేరికలు. షెయి పార్టీలకెంచి కారు పార్టీలకు, కారు పార్టీలకెంచి షెయి పార్టీలకు చేరికలకు కొదువలేదు. ఆగో అన్నట్టే ఇక గీళ్లు సుత కారెక్కేతందుకు తయారైండ్రు ఇప్పుడు. కాకుంటే అగో ఏదో పార్టీ అని షెరీకలని గిడ కూసున్న నలుగురు షెల్లెలను చూపెడుతులేందని గరంగా కూలి కొత్తగా పార్టీల షెరీక్ అయ్యేది గీ నలుగురు షెల్లెల్లే. అవు మీరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పేది బరాబర్ వాజీబే. సో ఎంత పావర్టీ ఉంది, ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అవన్నీ చూసి ఏదో చేయాలనిపించింది. సో పాలసీ మేకింగ్తో అట్లా ఒక చేంజ్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి వి థాట్ పాలిటిక్స్ జాయిన్ అవుదామని. మన ఇండియాలో యూత్ చాలా ఎక్కువ ఉన్నారు కరెంట్లీ. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పాలిటిషియన్స్ వాళ్ళ యూత్ సర్కిల్ కాకుండా కొంచెం హయ్యర్ ఏజ్లో ఉంటారు కాబట్టి మావి ఏం కావాలో వాళ్ళకి అర్థం కావు. మా యూత్ కోసం మేము వీఆర్ స్టాండింగ్ అప్. ఐతారం నాడు పొద్దుగలకి నలుగురు షెల్లెళ్ళు సీదా తెలంగాణ భవనంకు పోయిళ్ళు, రావణ్ణను కలిసిళ్ళు, కారు ఎక్కుతామని అడిగిళ్ళు. అంటే కార్ పార్టీలో షెరీక్ అవుతామని అడిగిళ్ళు అన్నట్టు. ఇంతకు రావణ్ ఏమన్నాడంటే, పాలిటిక్స్ చూసినప్పుడు మాకు అందరికి భయంగా ఉంటుంది, ఏం అర్థం కాదు, యూ హ్యావ్ టు టాక్ టు బిగ్ పీపుల్ హియర్ అండ్ ఎవ్రీథింగ్. సార్ కూడా అదే చెప్పారు, మేము ఇదేంటి స్పెసిఫిక్ పొజిషన్స్ అండ్ రోల్స్ ఏంటి ఆలోచించి మేము కూర్చొని మీతో మాట్లాడి చూద్దామని. అంతేకాదు రాజకీయాలకు వచ్చినాక ఎవరెవరికి ఏమేం పదవులు కావాలనో చెప్పిళ్ళు కూడా షెల్లెళ్ళు. పర్సనల్గా ఐ వాంట్ ఎంపీ నుంచి స్టార్ట్ అయ్యి పార్లమెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను. సార్ నాకు ఇప్పుడు పొలిటికల్ పొజిషన్ కంటే నాకు సోషల్ ఇంపాక్ట్ చేయాలనేసి నా ఫోకస్ ఇప్పుడు. సో నాకు పొలిటికల్ పొజిషన్ వచ్చినా నేను ఇట్లానే ఫైట్ చేస్తూ ఉంటాను. పవర్ఫుల్ రోల్ ఇన్ ద లా ఫీల్డ్ షుడ్ బీ గుడ్ ఫర్ మీ. అంటే అది ఉంటే చాలు, నాకు కావాల్సిన ఏం నేను అచీవ్ చేయగలను. హౌ కెన్ ఐ హెల్ప్ త్రూ పాలిటిక్స్ దీంతో బై సైకాలజిస్ట్ అట్లా ఐ వుడ్ లైక్ టు డెడికేట్ టు దాట్. సో యా, యువత రాజకీయంలోకి రావాలని అందరూ అంటుంటే ఈయన రాజకీయంలోకి రావాలనుకుంటూనేమో, కానీ ఇప్పుడున్న రాజకీయంలో మీరేడుంటారు షెల్లే. పిలికడి మీసాలు ఉన్న వాళ్ళనే నెగలు నీయట్లేదు, మిమ్మల్ని నెగలు ఇస్తారు షెల్లే మన లీడర్లు. సరే ముంగట ఎట్టుంటదో ఎట్టయితుందో కానీ మంచిగా చదువుకోరి అడంక చూద్దాం ఈ రాజకీయంలో ముచ్చటేమన్నా ఉంటే అనుకుంటా సోషల్ మీడియాలో రాసుకుంటా ఒక తిప్పుడు కాదు ఈ నలుగురు ఫోటోలు పెట్టి. కానీ ఏ మాట కా మాట షెల్లెళ్లకున్న ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందేనబ్బా.